రైట్ ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి కనుబొమ్మలు లేని నేత అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబును మోసం చేసిన చరిత్ర కడియం శ్రీహరిదని విమర్శించారు. కాంగ్రెస్ లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కొండా మురళి సవాల్ చేశారు. కొండా మురళీధర్ కామెంట్స్ ను వరంగల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ హాజరై కొండా మురళీధర్రావు వ్యాఖ్యలను ఖండించారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు హామీల ఎగవేత, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలపై ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు ఇచ్చారని ఎమ్మెల్యేలు, స్థానికులు నిలదీశారు. గ్రామస్తులంతా ఒక్కసారిగా ఎదురు తిరగటంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఓరుగల్లులో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలైతే తారాస్థాయికి చేరాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కొండా దంపతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా సమావేశమయ్యారు. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడుతున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా నిన్న మొన్నటి నుంచి కనిపిస్తోంది. కొండా వర్గం అంటే కొండా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త ఒకటిగా నిలిచిన సందర్భం, మరోవైపు మిగతా వాళ్ళంతా ఒక జట్టుగా వచ్చిన సందర్భం కనిపిస్తా ఉంది. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్న సందర్భం ఒకవైపు కనిపిస్తా ఉంటే, మరోవైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సరిగా అమలు కావడం లేదు. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అవకతవకలున్నాయి. అర్హులకు ఆ జాబితాలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఆ పథకంలో అర్హులను చేర్చలేదన్నటువంటి మరొక అంశానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, ప్రజా వ్యతిరేకత కనిపిస్తా ఉన్న సందర్భం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ ప్రధానంగా మొదటి అంశం అంతర్గత విభేదాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నట్టయితే వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు ముగిరినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిన్న కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సందర్భం. ప్రధానంగా అతను పరోక్షంగా ఇటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, మరోవైపు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మీద ఆయన పరుషంగా మాట్లాడిన సందర్భం కనిపించింది. సవాళ్లు విసిరిన సందర్భము, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ క్యారెక్టర్ సంబంధించినటువంటి విమర్శలు చేసిన సందర్భం. ప్రధానంగా ఒక వ్యక్తికి కనుబొమ్మలు తీసుకునేటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరుండరు, ఏ నాయకుడు ఉండరు అన్నటువంటి విమర్శలు కడియం శ్రీహరిని ఉద్దేశించి చేశాడు. దాంతో పాటు పక్క పార్టీల నుంచి వచ్చిన నాయకులు రాజీనామా చేయాలనే విధంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటు పరకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ముందు ఈ సీటు వదులుకోవాలి, పరకాల సీటు అనే విధంగా నా కాళ్ళు పట్టుకున్నాడంటూ 70 ఏళ్ళ దరిద్రమైన నాయకుడు, ముసలివాడు అనే విధంగా కూడా కొండా మురళి నిన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి చేశారు. ఇటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పైన కూడా పదవికి రాజీనామా చేయాలనే విధంగా కూడా అనేక సార్లు మాట్లాడిన సందర్భం. ఇదే క్రమంలో ఇంకా ఇవాళ ఉదయం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి భద్రకాళి ఆలయానికి వెళ్ళాడు. ఎందుకంటే ఇవాళ శుక్రవారం కావడంతో శుక్రవారం చాలా మంది నాయకులు, ప్రజలు భద్రకాళి తల్లి అంటే ఈ ఓరుగల్లు ఇలవేల్పుగా ఉంటుంది కాబట్టి చాలా మంది ప్రజలే కావచ్చు, నాయకులే కావచ్చు, భద్రకాళి టెంపుల్ కి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటా ఉంటారు. ఈ క్రమంలోనే ఆలయానికి వెళ్ళినటువంటి రాజేందర్ రెడ్డి పొలిటికల్ విమర్శలు చేశారు. ఎందుకంటే భద్రకాళి ఆలయంలో బంగారు బోనం సమర్పించే కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ఉంది. దాంతో పాటు భద్రకాళి ఆలయానికి సంబంధించిన కమిటీ వేశారు. ఈ 2 అంశాలకు సంబంధించి భద్రకాళి ఆలయం
నా పరిధిలోకి వస్తుంది, నా నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇటు కమిటీ వేసిన నాకు చెప్పలేదు. భద్రకాళి ఆలయానికి సంబంధించి బోనం సమర్పించేటువంటి అంశం నాతో ప్రస్తావించలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులతో కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే భద్రకాళి అమ్మవారంటే ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు సెంటిమెంట్ గా ఉండే తరుణంలో బోనాలు సమర్పించడం ద్వారా కొంతమంది తాగి వచ్చే ఆస్కారం ఉంటుంది, జంతువులు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. భద్రకాళి అమ్మవారి ఆలయం అంటే శాకంబరిగా అమ్మవారు ఉంటారు కాబట్టి చాలా పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ జంతువులు ఇస్తే ఎవరిది బాధ్యత అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత మిగతా నాయకులంతా ఇటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు, అదేవిధంగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య వీళ్ళందరూ కూడా కలిసి భేటీ అయ్యి హైకమాండ్ ఫిర్యాదు చేస్తాం, పార్టీని నష్టపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే హైకమాండ్ కు ఫిర్యాదు కూడా ఫోన్ లో చేసినట్టుగా మనం చూస్తా ఉంది. మరోవైపు ఇవాళ తొర్రూరు మండలంలో పలు కార్యక్రమాలకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు జరిగాయి, అర్హులకు కేటాయించలేదని వాళ్ళంతా చెప్పిన సందర్భం. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలైతే సంచలనం రేపాయి. దాంతో కొండా మురళి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కూడా నిర్వహించుకున్నారు.